వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐటీలో జాబ్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి డ్రీమ్ కూడా. అయితే ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి ఒక వ్యక్తి అయితే ప్లేస్ జరిగిందండి. ఒక మంచి ఉద్యోగం అయితే వచ్చేసింది. తను చాలా హ్యాపీగా ఉంది. సో ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఏ విధంగా తనకు ఉపయోగపడింది, ఇక్కడ సబ్జెక్ట్ ఎలా నేర్పారు, ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేసింది, ఉపయోగపడిందా, హెల్ప్ఫుల్గా ఉందా, తన మాటల్లో విందాం. నమస్తే తేజస్విని. హాయ్ మ్యామ్. హాయ్. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు? సో నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. దిల్షునార్ నుంచి ఇన్నోమాటిక్స్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ చదివావు జనరల్గా? ఏంటి బీటెక్? సో బీటెక్ నేను ఈసీ తీసుకున్నాను. ఓకే. ఆంధ్రప్రదేశ్. ఓకే. లైక్ ఇంకా ఏంటి బ్రాంచ్ ఎక్కడ? ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ సో నాకు కొంచెం ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ ప్లేస్మెంట్ దొరకలేదా, రాలేదా, ఇంట్రెస్ట్ పెట్టలేదా? అంటే లైక్ మాకు బీటెక్ మొత్తం రిలేటెడ్ ఈ సిఎస్సి సబ్జెక్ట్స్ కానీ పైథాన్ లాంగ్వేజెస్ ఏం మాకు చెప్పలేదు. జస్ట్ అట్లా చెప్పేసి లైక్ సెమ్లో అటెంప్ట్ చేసాం. సో పర్టికులర్గా దాని మీద కోర్స్ అనేది అదే మాకు ఇవ్వలేదు. ఓకే. సో యాజ్ ఏ ఈసీ స్టూడెంట్ నేను కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు. ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందా ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్? ఏం చెప్పారు ఫ్రెండ్స్? అంటే లైక్ మంచిగా నీకు బేసిక్స్ నుంచి మంచి ఒక డొమైన్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, మంచిగా చెప్తారు. ప్లస్ మెంటరింగ్ సెక్షన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో యూ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఆన్ స్కిల్ సెట్ ఫ్రమ్ బేసిక్స్ టు జాబ్ లెవెల్. సో త్రూ మై ఫ్రెండ్స్ నేను ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ జాయిన్ అయ్యాను. ఓకే. సో 2 బ్రాంచెస్ ఉన్నాయి. నేను దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ డైరెక్ట్ గా డేటా సైన్స్ కి వెళ్దాం అనుకున్నా. బట్ యాజ్ ఏ ఈసీ స్టూడెంట్ నాకు అట్లీస్ట్ అసలు బేసిక్స్ నాలెడ్జ్ కూడా లేదు, ఈ స్కిల్స్ లాంగ్వేజెస్ కదా. సో స్టెప్పింగ్ టు డైరెక్ట్ డిఎస్ కన్నా ఫస్ట్ డేటా అనలిటిక్స్ తీసుకొని దెన్ కొంచెం నాలెడ్జ్ పెరిగినాక దెన్ వీ కెన్ గో టు డిఎస్. సో అని చెప్పేసి ఫస్ట్ నేను డేటా అనలిటిక్స్. నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావా? ఇన్నోమాటిక్స్ వాళ్ళు నీకు చెప్పారా ఇలా వెళ్ళు అని? లేదు, బై ఫ్రెండ్స్. మాకు తెలుస్తుంది కదా, నాలెడ్జ్ ఏం లేదు. డైరెక్ట్ గా డిఎస్కి వెళ్తే దేర్ ఇస్ సమ్ లాంగ్వేజెస్ వీ డోంట్ నో దట్. సో దేర్ ఆర్ సమ్ డిఫికల్ట్ టాపిక్స్ ఇన్ దట్ డిఎస్. సో యాజ్ ఏ ఈసీ స్టూడెంట్గా కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలని చెప్పేసి డేటా అనలిటిక్స్ కోర్స్ ఇక్కడ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో జాయిన్ అయ్యాను. అండ్ నెక్స్ట్ 6 months కోర్స్ జరిగింది అది. సో ఫ్రమ్ బేసిక్స్ పైథాన్, ఎక్స్క్యూఎల్, పవర్ బిఐ అండ్ ఈడిఏతో పాటు ఎక్స్ట్రా క్లాసెస్, మెంటర్షిప్. సో ఎవ్రీథింగ్ లైక్ మనకి ఏం రాకపోయినా ఫ్రమ్ ద మెంటర్స్ వీ గాట్ సపోర్ట్, బాగా మంచిగా సపోర్ట్ చేశారు లైక్ స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి. సో ఫ్రమ్ దెన్ ఐ గాట్ స్కిల్స్ మోర్ ఆన్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్. ఇప్పుడు ఎక్కడ ప్లేస్ అయ్యారు మీరు? ప్రోలిఫిక్స్ కంపెనీ యాజ్ ఏ డేటా అనలిస్ట్గా, బిజినెస్ అనలిస్ట్ రోల్గా ప్లేస్ అయ్యాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పుడు దాకా సబ్జెక్ట్ నేర్చుకోవడం అంతా ఒక ఎత్తు అయితే మిగతా అదర్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో రౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నింటినీ ఓవర్కమ్ చేయడం ఓకే. ఓన్లీ ఇక్కడ ఇన్నోమాటిక్స్లో సబ్జెక్టే నేర్పారా, మిగతా అదర్ స్కిల్స్ కూడా వీళ్ళు ఏమైనా మీ మీద రుద్దారా? అది హెల్ప్ఫుల్ అయిందా? ఎస్ మ్యామ్, చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఫస్ట్ 6 months డ్యూరేషన్ కోర్స్లో లైక్ నాకు అవన్నీ అది కొత్త. యాక్చువల్గా పైథాన్ అనేది కొత్త. మొత్తం దాని మీద అంతా గ్రిప్ వచ్చేసిందా? గ్రిప్ వచ్చే వరకు వీళ్ళు రుద్దారా, నేర్పించేసారా అంతా? ఫుల్గా మ్యామ్, సబ్జెక్ట్ ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయా? ఫుల్ పర్ఫెక్ట్. అది కూడా లైక్ నాకు జనవరిలో కోర్స్ అయిపోయింది. అండ్ దెన్ నేను ఒక ఇంటర్న్షిప్ కూడా జాయిన్ అయ్యాను. బట్ అది డేటా సైన్స్ అప్ టు డేటా అనలిస్ట్ వరకు ఇంటర్న్షిప్ లో పార్టిసిపేట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా అంటే జస్ట్ ఒకసారి నేర్చుకోగానే ఏమి రావు. సో ఐ కీప్ ప్రాక్టీసింగ్ డే బై డే. ప్రాక్టీసింగ్ ఇక్కడ ఎలా చేయించారు? డే బై డే ఎప్పటికి ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ థియరీ అదంతా కూడా? సో మెంటర్ క్లాసెస్ ఉంటవి. ఓకే. సో మనకి దిస్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్. ఫస్ట్ పైథాన్ అనేది బేసిక్ యాక్చువల్గా. సో మనం ఈ సబ్జెక్ట్లో అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది అని మొత్తం చెప్తారు. అండ్ మనకి కోచింగ్ టైంలోనే ప్రాజెక్ట్స్ చేయించారు. లైక్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ స్కిల్ మీద ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చేసాము. అండ్ వాటి ప్రెజెంటేషన్స్ ఇస్తాము. వైల్ ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే. సో మనకి అప్పుడప్పుడు జాబ్ ఫిట్ అసెస్మెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో వాటిలో మనకి మంచి స్కోర్ వస్తే వాటి మీద మనకి మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కూడా పెడతారు. సో మనకి ఎంత లాంగ్వేజ్ ఎంత స్కిల్ ఉందని చెప్పేసి మనం తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఓకే ఇది వచ్చింది నాకు అని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా లేదా ఇంకా పర్ఫెక్ట్గా దాంట్లో చదువుకోవాలని చెప్పేసి మనకి ఆ మాక్ ఇంటర్వ్యూస్ మీద తెలిసిపోతుంది. ఆ మాక్ ఇంటర్వ్యూస్లో కూడా ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నవన్నీ కూడా వీళ్ళు చేశారా? పర్ఫెక్ట్గా చెప్పేస్తారు. మీరు ఈ పార్ట్లో కొంచెం స్లో కొంచెం మంచిగా నేర్చుకోండి. సో మంచిగా ప్రాక్టీస్ అవ్వండి, కోడింగ్స్ బాగా నేర్చుకోండి, ట్రై మెనీ డిఫరెంట్ డేటా సెట్స్ అని చెప్పేసి సో చెప్పేస్తాం మాక్ ఇంటర్వ్యూ. ఆప్టిట్యూడ్
ఉంటుంది, అల్గారిథమ్స్ ఉంటాయి, డీసీ అవన్నీ కూడా కవర్ చేశారు అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్. సపరేట్ గా మనకి క్లాసెస్ కాకుండా లైక్ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా పెడతారు, లైక్ ప్లేస్మెంట్స్ కి రిలేటెడ్ యాప్టిట్యూడ్ క్లాస్ పెడతారు, ఆల్గారిథమ్స్ డిఎస్ఏ మీద ఉంటవి, సో రిగేట్స్ అని కొత్తగా అది కూడా నేర్పిస్తారు. సో అలా ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ కూడా మాకు కొత్తగా లైక్ అవి కోర్సులు లేకపోయినా లైక్ ప్లేస్మెంట్స్ లో ఇంపార్టెంట్ అని చెప్పేసి స్పెషల్ గా వాటి వరకు ఒక 1 month క్లాసెస్ జరిగింది లైక్ ఈ దీంట్లో సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, సో 4 years కంటే ఇక్కడ ఈ 6 months జర్నీలో చాలా నేర్చేసుకుంటారు అనమాట, సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది ఎవ్రీథింగ్. సో ఇప్పుడు సాటిస్ఫైడా ఏంటి ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నాం? ఎందుకంటే ప్లేస్మెంట్స్ అంత ఈజీ కాదు, డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ రావాలి. సో కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే ఆ వ్యక్తి చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాడు, ఆ సబ్జెక్ట్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది, ఇదంతా చూస్తున్నారు. ఇది ఇక్కడ ఎలా చెప్పారు ఇదంతా కూడా? సో ఫస్ట్ స్టార్టింగ్ మనకి కోర్స్ జరుగుతుంది. సో ఫస్ట్ నేను యాజ్ ఐసీ స్టూడెంట్ గా నాకు అసలు నిల్ అనమాట, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. సో ఆఫ్టర్ కోచింగ్ అయిపోయిన తర్వాత లైక్ అది ప్రాక్టీసింగ్. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత లైక్ ఇలా మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, జాబ్ ఫిట్ అసెస్మెంట్ జరుగుతాయి కదా. సో వాటి బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీకి రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని ఒక ఎగ్జామ్ పెడతారు. ఓకే, ఆ ఎగ్జామ్ లో మనం మనం లైక్ మనకి టెక్నికల్ గా మనం చేయగలం అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు అనమాట. సో సెలెక్ట్ చేసి లైక్ ఇంకా ఆ కంపెనీకి రిలేటెడ్ అన్ని మనకి నేర్పిస్తారు. సో ఈ కంపెనీ ఇలా, సో హ్యావ్ టు పర్ఫెక్ట్ ఇన్ దిస్ స్కిల్స్. సో అని చెప్పేసి మనకి 1 month బాగా గట్టిగా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ రిలేటెడ్ కంపెనీకి. ఓకే, సో మంచిగా అన్ని లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఎలా యూస్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మొత్తం మంచిగా ప్రాక్టీస్ చేయిస్తారు, ఫుల్ ఫోర్స్ పెడతారు. ఓకే, జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఓన్లీ 2 hours అలా సబ్జెక్ట్ చెప్పామా వదిలేసామా అనుకుంటా, బట్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్ని క్లియర్ చేస్తూ మీ డౌట్స్ ని లైవ్ ప్రాజెక్ట్స్ చేయిస్తారు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఆల్గారిథమ్స్ డిఎస్ఏ మీద అయిపోయినది, సెకండ్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది. సో యాక్చువల్గా నేను అప్పుడు ఫుల్ ఫీవర్తో ఉండే. సో అయినా కూడా సార్ యూ హ్యావ్ టు కమ్ అని చెప్పేసేసరికి ఫీవర్తో కూడా వచ్చేసి యాప్టిట్యూడ్ అటెండ్ అయ్యాను. ప్లస్ ఇంకా జరిగిన టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా అంత ఫీవర్తో వెళ్ళేసి అటెండ్ అయిపోయాను. ముందుడే ఎఫర్ట్స్ ఎంతైనా నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంపాక్ట్ ఉంటుంది, రిజల్ట్. యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూ టైంలో కూడా లైక్ ఫుల్ ఏసీకి నా వల్ల కాలేదు, బట్ ఓకే ఇంత కష్టపడ్డాం, సో నేర్చుకోవాలి, దిస్ ఈస్ ద అదే మనకి ఫైనల్ స్టెప్. సో ఇక్కడ లాస్ అయితే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. సో చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకేస్ బాగా లేకపోయినా మంచిగా లైక్ ఇంత సర్స్ వాళ్ళు మనకి ఇంత పుష్ చేస్తూ ఉంటేనే మనం అట్లీస్ట్ మనం కొంచెమైనా ఇవ్వాలి కదండి. ఫైనల్ గా ఈ ఆన్సర్ చెప్పు, ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయా లేకపోతే తేజస్విని ఎఫర్ట్స్ వల్లే ఉద్యోగం రాగలిగిందా అంటే ఏం మార్క్స్ చెప్తావు, ఏం ఆన్సర్ చెప్తావు? ఫస్ట్ సార్ వాళ్ళు పెట్టే ఎఫెక్ట్స్కి మన సపోర్ట్ ఉంటేనే సార్ వాళ్ళు మనకి ప్లేస్మెంట్స్ ఇస్తారు, అండ్ యాజ్ వెల్ యాజ్ మన సపోర్ట్ కూడా ఉంటే మనం ప్లేస్మెంట్స్ రెండు కలిస్తేనే మనకి వస్తుంది. సార్ వాళ్ళే ఉత్త ఎఫెక్ట్ పెట్టేసి మనం నార్మల్ గా వెళ్ళి వస్తే నథింగ్. మనం 1 year ఉన్నా మనం అట్లనే ఉంటాం. సో సార్ వాళ్ళ ఎఫెక్ట్స్ ఉండాలి, ప్లస్ మన ప్రాక్టీస్ అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో దెన్ సార్ మన సార్ వాళ్ళు మనకి పుష్ చేస్తారు అన్నమాట, ఓకే ఇది చేయగలగదు, ఓకే డన్ అని చెప్పేసి. సో బోత్ ఉండాలి. ఇంకో డౌట్ తేజస్విని, జస్ట్ క్యాపబిలిటీ ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది, గ్రాఫ్స్ చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది, ఇండివిజువల్ ట్రీటింగ్ ఉంటుందా లేకపోతే అందరినీ ఒకే క్లాస్ రూమ్లో వేసేసి చెప్పేస్తారా, ఎలా అంటావు? లేదు మ్యామ్. సో ఇప్పుడు డేటా అనలిటిక్స్ ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది, సో బ్యాచెస్ వైజ్ కూర్చోబెడతారు. సో డేటా అనలిటిక్స్ వచ్చేసరికి ఓన్లీ పైథాన్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ఈడిఏ ఉంటుంది. సో ఈ పార్ట్స్లో డేటా అనలిటిక్స్ వాళ్ళకి మంచిగా ట్రైన్ చేస్తారు. యాజ్ కమింగ్ టు డేటా సైన్స్ అంటే వాళ్ళకి ఎంఎల్, డిఎల్ ఇంకా ఏజెంటిక్ ఏ ఉండదు. సో వాళ్ళకి వాటిలో పర్ఫెక్ట్ చేస్తారు అన్నమాట. సో ఇద్దరిని మంచిగా పర్ఫెక్ట్, కొందరు స్లోగా ఉంటారు, కొందరు ఫాస్ట్ గా ఉంటారు. ఇండివిజువల్ కేరింగ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. ఎవరికి ఏం రాకపోయినా ఇట్లా చెప్పడం కానీ నో వి వోంట్ సెండ్ అని ఏమి ఉండదు, డెఫినెట్ గా చెప్తారు. ఈవెన్ మనకి వెళ్ళకపోయినా మాకు ఒక డిస్కౌంట్ అనే గ్రూప్ ఉంటుంది. సో దానిలో మెసేజ్ చేస్తే ఇమ్మీడియట్ గా ఎవరన్నా రెస్పాండ్ ఇస్తారు. ఈ టాపిక్ లో మనం స్లోగా ఉన్నామంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు సార్. Thank you so much, Tejaswini. Thank you and all the best also. Thank you.